మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడతారు అనుకున్నాం. కానీ ప్రజలందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు నేను ఆయన్ని ఫేక్ జగన్ అని పెడతాను, ఎందుకు నేను ముద్దుగా పిలుస్తాను. ఆయన అనేక విషయాలు మాట్లాడారు. అసలు వరదల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. వరదలు వచ్చిన వెంటనే గ్రౌండ్ జీరోకి వెళ్ళి బస్సులో పడుకుని 10 రోజులకు 6 నెలలు కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించి రిలీఫ్ మెషర్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ లీడ్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మంత్రుల్ని పంపించారు, శాసనసభ్యులందరినీ పిలిపించారు. రిలీఫ్ రిహాబిలిటేషన్ యుద్ధ ప్రాతిపదికంగా చేయాలని చెప్పారు. హెలికాప్టర్ ద్వారా భోజనాలు అందించాం. 7 అడుగుల లోతు నీరు ఆహారం అందించాం, రేషన్ అందించాం, వాటర్ బాటిల్స్ కూడా ఆనాడు అందించాం. వాస్తవాలు తెలియకుండా ఈరోజు ఫేక్ జగన్ మాట్లాడటం చాలా చాలా బాధాకరం. ఆయన విషయం గమనించాలి. ఆయన పార్టీ ఎమ్మెల్సీ మాజీ విద్యాశాఖ మంత్రి వత్స గారు రిలీఫ్ దానికి వెళ్ళినప్పుడు ప్రజలు తరుముకున్నారు. 5 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా, మొదటి రోజు నుంచి ఇక్కడ నిలబడింది పోరాడింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బాబు గారి పైన భరోసా ఉంది కనుకనే రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందలకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బులు ఇస్తాం జరిగింది. రిలీఫ్ కానీ రిహాబిలిటేషన్ కానీ దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది. రెండో విషయం, సొంత లావాదేవీల కోసం ఏకంగా దొంగ కేసు బనాయించి ముంబై నుంచి ఒక యాక్ట్రెస్ని తీసుకొచ్చి ఇచ్చాం. ప్రజలందరూ ఇప్పటికీ చూస్తున్నారు. దాంట్లో చాలా స్పష్టంగా ఎంక్వైరీ జరిగే సమయంలో పోలీస్ అధికారుల్ని తాడిపల్లి కొంపకి పిలిచి అక్కడ ఆదేశాలు ఇచ్చారని ఇన్ రైటింగ్ మాకు వస్తాం జరిగింది. దానిపైన ఈ ఫేక్ జగన్ ఏమి సమాధానం చెప్తాడని సూటిగా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. ఇంకో పక్కన చూసాం, వరదల్లో మనందరూ ఇబ్బంది పడుతున్నాం. దాదాపు 12 లక్షల క్యూసెక్స్ వరద వచ్చింది. అంటే ఇంకొక 1,00,000 వచ్చుంటే ప్రకాశం బ్యారేజ్కి ఏమయ్యేదన్న పరిస్థితుల్లో వైకాపా రంగులతో ఉన్న బోట్లు వచ్చి అక్కడ గేట్లని ఢీ కొట్టుకుంటాం. విషయం ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ వాళ్ళు కాదని ఏకంగా సొంత పార్టీ వాళ్ళు కూడా బయటకు గంటేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రైవేటీకరణ మేము చేయము అని 100 సార్లు చెప్పినా ఈ ఫేక్ జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అంటే పొద్దున్న నుంచి రాత్రి నేను తెలిసింది ఓన్లీ ఫేక్ ప్రచారం. జగన్ గారికి నేను సూటిగా ప్రశ్నిస్తాను. మీరు 2019 ముందల నేను పెన్షన్ పెంచుతానని ఇట్లా అన్నారు. ప్రజలకు అర్థం వల్ల పాపం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెంచుతారు అనుకున్నాడు. కానీ ఇదేంటంటే కటింగ్ బిజినెస్. అప్పుడు ఒక 250, అప్పుడు ఒక 250, ఆయనకి 3 వచ్చినప్పుడు ఇంకో 250. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. వికలాంగులకు అందించే 3,000 రూపాయల పెన్షన్ని 6,000 చేశారు. శాశ్వతంగా బెడ్ పైన ఉన్న వాళ్ళకి ఏకంగా 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు చేశారు. ఇది ఆయనకి కంపడట్లేదు. ఇంకా నీ గురించి ఈరోజు ఆయన మాట్లాడుతాం నిజంగానే అంటే వాస్తవాలు మేము ప్రజల ముందర పెట్టకూడదా? మీలాగా పింక్ డైమండ్ రాజకీయాలు మేము చేయట్లేదే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తిరుపతి లడ్డు కరెక్ట్గా లేదు, క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, మేము టెస్ట్కి పంపించాం, టెస్ట్లు అన్నీ వచ్చినాయని చెప్పారు. రిజల్ట్స్ అన్నీ కూడా మీడియా మిత్రులు పెట్టాం, అధికారులు కూడా పెట్టాం. దాంట్లో చాలా క్లారిటీగా ఉంది. అది ఆయన కంపడట్లేదా? అలా 5 సంవత్సరాలు మీరు పీకిందండి. మీడియా మిత్రులు మీ అందరు తెలుసు, మీరు తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి భక్తుల దగ్గర బైట్స్ తీసుకుంటున్నారు. నేను చూసా అనేక బైట్స్. భక్తులే స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం, గత 5 సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు,
చిన్నగా అయింది. అలాంటిది బాబు గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది, సైజు పెరిగింది, క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇదేం కంపట్లేదా? ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తారు స్వామి? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? తప్పు జరిగితే తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి. అది పోగా తిప్పి మళ్ళీ మా పైన నిందలు. ఆల్ ఎవిడెన్స్ మేము ఈరోజు ప్రజల ముందలు పెట్టాం. ఇక్కడున్న బీట్ రిపోర్టర్లందరూ మీ అందరూ తెలుసమ్మా. గతంలో మీరందరూ నాతో పాదయాత్రలో ఉన్నవారు, నడిచారు. మీరు చెప్పారు నాకు నాణ్యత లేదు, అన్నదానంలో నాణ్యత లేదు, అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు, సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేశారని మీరందరూ కూడా చెప్పారు. దయచేసి మీడియా మిత్రులు గుర్తు చేసిన విషయం. ఈరోజు ఒక మంచి ఈఓ గారు నియమించి మొత్తం ప్రక్షాళన చేయండి, సిస్టమ్స్ అన్ని సెట్ చేయండి అని బాగా జగన్మోహన్ రెడ్డి గారికి హిస్టరీ తెలియదండి. ఆయన ఏం చదివారో ఎవరు తెలియదు. తెలుసా ఆయన ఏం చదివారో, ఎక్కడ చదివారో ఎవరు తెలియదు. కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాతనే అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో క్యూ కాంప్లెక్స్ కట్టారు, అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణదానం చేసి బ్రహ్మోత్సవాలకు వెళ్ళేటప్పుడు అల్లుపేరులో బాంబు బ్లాస్ట్ చేయారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కంపడు. నాకు దేవాంశ్, కుటుంబంలో దేవాంశ్ వచ్చిన తర్వాత మేము ఎందుకో నిర్ణయం తీసుకున్నాం. అతను పుట్టినరోజు నాడు 3 కోట్ల భోజనం మేము ఉచితంగా భక్తులకి ఇవ్వాలి. మా వంతు దేవుడికి మేము సాయం చేయాలని ఆలోచన ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. గత 9 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది రాజకీయాలని సూటిగా ఫేక్ జగన్ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. గతంలో మీరు అందరూ చూశారు, టీటీడీని రాజకీయ పునరాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు. టీటీడీ లడ్డూలు తీసుకొచ్చి బియ్యం బండ్లో పెట్టి ఊరూరు ఎన్నికల కోసం ఎలా పనిచేయారో మీరు అందరూ తెలుసు. గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ లడ్డూలు తీసుకెళ్లి పెళ్లిలో పెట్టారు, భక్తులకి లడ్డూలు లేని పరిస్థితి తీసుకొచ్చారు. అన్నీ మీ అందరూ కూడా తెలిసింది. ఈరోజు ఏకంగా టీటీడీలో తిరుమలలో రూల్స్కి భిన్నంగా అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే అదనపు ఫ్లోర్లు వేస్తే కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకోరు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్గా చేసుకుంటారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. వాస్తవాలన్నీ మేము ప్రజల ముందర పెడతాం. నాకు ఎలాంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు స్వామి. మేము పరదాలు కట్టుకుని తిరగట్లా. బాబు గారు మొదటిసారి తిరుపతికి వచ్చి దేవుడి దర్శనంకి వెళ్ళినప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన రాత్రి తిరుమలకి వచ్చి పొద్దున్న దర్శనం వెళ్తాను. నేను వెనకాల వాహనంలో ఉన్నా. తిరుమలకి వెళ్ళిన తర్వాత నేను బ్రహ్మ మాట్లాడి అంత తెల్లగా ఉంది ఏంటి రాత్రి. బండి దిగిన తర్వాత అర్థమైంది పరదాలు ఉన్నాయి. అప్పుడు పోలీస్ సోదరులు పిలిచి ఏంటమ్మా ఎందుకు కట్టారంటే, సార్ క్షమించండి పాత అలవాట్ల పొరపాటు. గత ముఖ్యమంత్రి గారు వస్తే పరదాలు లేని బండే దిగేవారు కాదు, క్షమించండి సార్ తీపిస్తాను. ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈరోజు ప్రజావేదికలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ బ్యారికేడ్లు పెట్టుకోవట్లేదు. కనీసం కూర్చొని కుర్చీ కూడా వేసుకోవట్లేదు. ఆయన అల్ల పైన కూర్చుంటున్నారు, ప్రజల పక్కనే కూర్చుంటున్నారు, ప్రజల్లోనే కూర్చుంటున్నారు, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. అది మాకున్న చిత్తశుద్ధి. చేసేది ఫేక్ జగన్ తెలుసుకుని ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది. కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే మాడితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ నెయ్యి విషయాల్లో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం, యాక్షన్ ఉంటుంది, దాన్ని ఎలాంటి డౌట్ లేదు. మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులు ముందలు పెడతాం, ప్రజలు ముందలు పెడతాం. పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకున్న. వరదలు వచ్చాయి, వరదల వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు. తిరుమల పవిత్రమైన లడ్డూల మీద కూడా అబద్ధం చెప్తున్నాడు. ఈ దుర్మార్గత పనికొస్తున్నాడు కూడా. అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టి వరదలు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు, నీళ్ళలో దిగారు, బుల్డోజర్ కానీ అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, కంట్రోల్ రూమ్కి వచ్చి అందరిని కేకలేసి పరిగెత్తించారు. అదే జగన్ ఏం చేసేవారండి, గ్రీన్ కార్పెట్ డయాస్, గ్రీనర్ రేట్ మర్చిపోయారు, ఏదో రంగేశాడు డయాస్లు ఉండేది.
మన వరి పంటలు నష్టపోతే డ్యాష్ పై నుంచి చూసి రైతుల నుంచి ఇటు తీసుకున్నారు తప్ప ఏనాడైనా వాళ్ళు బురదలు వేశారండి. 5 సంవత్సరాలు ఏనాడు బురదలు వేశారు. పైన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది. అంటే నాకు కింద చూడడం కాల్స్తాడేమో. ఎంత అన్యాయం. అది డైవర్షన్ పాలిటిక్స్. ప్రజల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు మెప్పు పొందారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిందండి. నిన్న ఇక్కడికి వచ్చే ముందు నిన్న నా చేతులుగా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు నాకు చెక్స్ నాకు ఇచ్చారు. ఇసుక మాఫియా అనేది మీ ప్రభుత్వంలో వచ్చింది, పడవలు కూడా మీవే ఆరోపణ చేసింది. మళ్ళీ ఏం పీకాడని 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 52 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన వ్యక్తి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా? ఇసుకమైనా ఎందుకు చేయాలా? ఇప్పుడు మద్యం అన్ని బయటపడతాయి తొందరలో, వాళ్ళు ఏదో వదిలిపెట్టేది లేదు. లడ్డు వివాదం మీద ఏదో చేయాలని ఆలోచన మీ అందరికీ తెలుసు. బాబు గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా, తిరుపతికి వచ్చినా, తిరుమల కన్నా చాలా జాగ్రత్తగా ఉంటాయి. అది పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాం. మీ అప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు అని కూడా అంటున్నారు. ఆయన ఏం చేశాడంటే 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకాడని అడుగుతున్నాడు. ఇప్పుడు మీడియాలు కంటే నేను వీడియోలు కూడా చూపిస్తాను. భక్తులే చెప్తున్నా దానితో ఇప్పుడు చాలా బాగుంది లడ్డూలు. మీరందరూ కూడా చెప్పాలి. లడ్డూలు ఇప్పుడు చాలా బాగుంది భక్తులే చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారు? క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేశారు. అది మాకున్న చిత్తశుద్ధి. సార్ అలాగే లడ్డు వివాదం ఇప్పుడు ఏమైనా ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి. సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి ఎట్టుంది. వాళ్ళ హయాంలో జరిగింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, అందరు తెలిసిన విషయం. నేను నిన్న స్వీకరించాను ఛాలెంజ్. 24 గంటలు ఎక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను. నాకు ఎలాంటి డౌట్ లేదు, నేను తీసుకుంటాను, మీరు కూడా రండి అన్నాడు. ఏమేడైనా ఎక్కడున్నాడు? ఒకప్పుడు అంటే పెంచిపడేశాడు కదా. 5,000 పెంచేయండి, 15,000 పెంచండి, ఏమవుతుంది అన్నాడు. ఇప్పుడు ఏమేడండి మంచి అడుగుతాం, పారిపోయాడు. ఈ సూపర్ 6 అమలు చేయాలి. ఊర్లో కొన్ని పదాలు ఆడతాం, ఫేక్ ఏం చెప్తున్నా ఆయన ఫీల్ అవుతాడు. కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్సీ వేస్తాను, వేసాం. పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తాను, తెరిచాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఏలు ఒప్పందం కుదిరించుకోవడం శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారికి వస్తాం జరిగింది. మీరందరూ కూడా చూసారు. ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి. ఒక మాట అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామిక ఆంధ్ర రాష్ట్రం వచ్చేవాడా? ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా? అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు, మళ్ళీ మొదలైనవి. ఒక రెన్యూవబుల్ ఎనర్జీలోనే దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. అది చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్. మళ్ళీ ఆయన మాట్లాడు, జగన్ ఎటు మాట్లాడు. ఈ 100 రోజుల పాలన ఏదైతే ఉందో సరిగా చేయలేక మా మీద పడుతున్నాడు అనేది కూడా జగన్ ప్రజల్లో ఉన్నాం, ప్రజల్లో జరుగుతున్నాం. ఇప్పుడు బంగారు పాలన ప్రజల్లో ఉన్నా, ఎక్కడ బ్యారికేడ్లు ఏం లేవే, ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలతోనే కలిసాం. ఎందుకు భయపడతామండి? ఎందుకు భయపడాలి? మేము క్యాలెండర్ పెట్టాం, ఆ క్యాలెండర్ ప్రకారం మేము తప్పనిసరిగా ఇచ్చినందుకు అమలు చేసుకోండి. ఎందుకంత భయపడుతున్నట్టు వాళ్ళు అక్రమ కేసులు పెట్టారు. ఎవరమ్మా? ఆఫీసర్స్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు స్కిల్కి ఏం సంబంధం అండి? వన్ సెకండ్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి, పిఎస్ఆర్ ఆంజనేయులకి, విశాల్ గున్నీకి, ఎవరైనా పేరు రాణా టాటా పేరుంది కదా, ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి? స్కిల్ నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రఘురామ్ రెడ్డి అయ్యో సిట్ వేసినట్టున్నారు. వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే? పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలియదు, ఆయన ఏం చేశాడు ఎవరికి తెలియదు. ఈ యాక్ట్రెస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు, సీఎంఓలో
సీఎంఓకి పిలిచి, అంటే తాడేపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు, బాంబేకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్గా ఇన్వెస్టిగేషన్ బయటపడిపోయింది. విచిత్రం ఏంటంటే 6:30కి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, 7:30కి ఫ్లైట్ ఎక్కుతారు. ఓకే, అంత స్పీడ్ ఉందా, అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు అనుకుంటే టికెట్ ఎప్పుడు బుక్ చేశారు? 3 రోజుల ముందర బుక్ చేశారు. అంటే కల్లో వచ్చింది, 3 రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు వచ్చింది. ఎంత అన్యాయం అండి అన్నా. మళ్ళీ చెప్తున్నా, ఎర్ర బుక్ గురించి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మళ్ళీ చెప్తా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టాను అన్నా. ఎంక్వైరీ చేస్తానా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా, అవసరమైతే జైలు కూడా పంపిస్తాను. దానికి కట్టుబడి ఉన్నాను నేను. ఊరూరు మాట్లాడా, దాదాపు 90 పబ్లిక్ మీటింగ్లు పెట్టా. ప్రజలకు నేను చెప్పాను, నేను ప్రజలకు ఇచ్చిన హామీ తప్పనిసరిగా అమలు చేస్తాను. దానికి ఎందుకు భయపడతాను? అద్దాక ఎర్ర బుక్ అంటారు. అదే బాబు, అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళకి కుక్కలు ఏంటని చెప్పారు, ఇంక్లూడింగ్ మీరు, మిమ్మల్ని కూడా. డౌట్ ఎందుకు?